అత్తయ్య ఈరోజు ఏం కూర ఉండాలి? వదినా, ఒక గ్లాసు కందిపప్పు ఉంటేస్తావా? రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేస్తా. సరేలే వదిన, ఇస్తాలే. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ వదినా. వదినా, అది వదినా కొంచెం పంచదార ఉంటేస్తావా? రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేస్తా. పొద్దునేగా కందిపప్పు తీసుకెళ్ళావు, అది ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ పంచదార అడుగుతున్నావేంటి? ఆ రెండు కలిపి రేపు తిరిగి ఇచ్చేస్తాలే వదినా. సర్లే. ఇగో పట్టు. థ్యాంక్స్ వదినా. ఏంటత్తే ఈమె మన ఇంటి మీద బతికేస్తుంది అసలు. అవునే, దాన్ని చూస్తే నాకు కూడా కోపం వస్తుంది. ఎదురింటోళ్ళతో పక్కింటోళ్ళతో గొడవలు ఎందుకు అని అందుకొరకునే నోరు మూసుకొని ఊరుకుంటున్నా. ఇలాగైతే ఎలాగత్తయ్య? రోజు వచ్చి చీటికి మాటికి ఏదో ఒకటి తీసుకునే వెళ్తూనే ఉంటది. ఏ రోజైనా మనకిచ్చిన పాపానే లేదు. ఏదో ఒకటి చెయ్యాలత్తయ్య, లేదంటే రోజు ఇట్లనే చెప్పి ఏదో వంక పెట్టి అన్ని అడుగుతా ఉంటది. అంతే అంటవానే? అయితే సరేనే, అది ఈసారి వస్తుందిగా, వచ్చినప్పుడు డైరెక్ట్గా గొడవ పెట్టుకోకుండా దానికి డ్రామా చేస్తున్నానని చెప్పి దాని బండ బూతులు తిడదాన్ని. వదినా, ఏం చేస్తున్నారు? అత్తయ్య వచ్చింది. సమయానికి వచ్చినవి అమ్మాయి. మా ఊళ్ళో సంక్రాంతి పండగకి మేము డ్రామా వేయాలనుకుంటున్నాం. మేము దానిలో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఒకసారి మీ ముందు చేస్తాము. ఎట్టుందో చెప్పు. ఏంటి డ్రామానా? ఏం డ్రామా వదినా? ఓ అదా వదిన, పక్కింటి వదిన, ఎదురింటి వదిన. సీన్ ఏంటంటే వదిన, మా అత్తయ్య పక్కింట్లో ఉంటది, నేను ఎదురింట్లో ఉంటా. నేను పక్కింట్లో ఉంటాను కదా, అత్తయ్య ఎదురింట్లో ఉంటది కదా. నేను కొంచెం కందిపప్పు కావాలని అడుగుతాను. అత్తయ్య ఓకేనా? రెడీనా? రెడీ. డ్రామా స్టార్ట్ చేద్దాం. వదిన, కొంచెం కందిపప్పు ఉంటే ఇస్తావా? రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేస్తాం. ఏంటమ్మా, సిగ్గులేదా నీకు? ఎప్పుడు చూడు మా ఇంట్లో అన్నీ తీసుకెళ్తావు. నీ మొహానికి అక్కడ తిరిగి ఇచ్చినవా? సర్లే వదిన, నీ మూడు ఇప్పుడు బాగాలేనట్టుంది, తర్వాత వస్తాలే. ఏ అమ్మాయి, చూసినవా డ్రామా? ఎట్ట చేసినావు? బాగుందా డ్రామా? ఏందే అది ఏం మాట్లాడతలేదు? ఇంతకు అర్థమైందా కాలేదా దానికి? నేను అదే ఆలోచిస్తున్నా అత్తయ్య. అబ్బే, ఇలా చేస్తే డ్రామా అస్సలు పండదు ఆంటీ గారు. నీ కోడలు అస్సలు యాక్టింగే చెయ్యట్లేదు. ఉత్తి చేతులతో వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. అది తెలుసుకోవాలంటే ఖాళీ సమయంలో సాయంత్రం పూట ఇంటి బయటే కూర్చోవాలి. అప్పుడే మనకు వాళ్ళు ఏమేమి వస్తువులు కొనుక్కుంటారో తెలుస్తుంది. దాన్ని బట్టే మనం అడగాలి వాళ్ళని వస్తువు. మరి వదిన, కొంతమంది ఇంట్లో ఉంచుకొని కూడా లేదంటారు కదా, మరి అప్పుడు ఏం చెయ్యాలి? దానికి సమాధానం తర్వాత చెప్తా గానీ ముందైతే కథ మార్చండి. బాగలేదు. నేను చెప్పింది చెప్పండి. అర్థమైందా? అర్థమైంది వదిన. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. సరేలే వదిన, వచ్చిన విషయమే మర్చిపోయినా. కొంచెం టీ పొడి ఉంటే ఇస్తావా? రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేస్తా. అయ్యో లేదు వదిన, అయిపోయింది. ఇందాకే కొంచెం ఉంటే అత్తయ్య నేను టీ పెట్టుకున్నాం. అలా అంటావేంది వదిన? నిన్న మీ మామగారు టీ పొడి చేస్తుంటే నేను చూసినా కదా. అది టీ పొడి కాదు వదిన, బిస్కెట్ ప్యాకెట్. మామయ్య పిల్లల కోసం తెచ్చాడు. అవునా? నేను ఏం తీసుకెళ్తున్నారు అంకుల్ అని అడిగితే చక్రా గోల్డ్ టీ పొడి తీసుకెళ్తున్నానమ్మాయి అని అన్నారే నాతోని. కోడలా, నీకు ఇంకా అర్థం కాలేదా? అది ఇందాక చెప్పినట్టే అన్ని కనుక్కొని వచ్చింది. ముందు నువ్వు వెళ్ళి దాని మొహం టీ పొడి కొట్టుకో. ఇందాక అడిగావుగా వదినా, ఇంట్లో ఉండి కూడా లేదంటే ఏం చేయాలని. ఇప్పుడు సమాధానం దొరికిందా? ఇలా పక్కా ఇన్ఫర్మేషన్ తో రావాలన్నమాట.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.